పవన్ కళ్యాణ్ వాళ్ళ అత్తయ్య, ఓకేనా? అలా చేస్తుంది అనమాట. ఓకే, సో పవన్ కళ్యాణ్ వెళ్ళి చాలా కోపంగా ఫ్రస్ట్రేటెడ్గా ఇంకా టీవీ ఎవరిని చూడనివ్వట్లేదు మా అత్తయ్య గారు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ వెళ్ళి కోపంగా మాట్లాడుతుంటాడు వాళ్ళ అత్తయ్య గారితో. వాళ్ళ అత్తయ్య గారు ఎవరో కాదు, శాన్వి. హైట్ అడ్జస్ట్ చేసుకోండి, ఓకేనా? సో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరైనా ఉన్నారా? ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే కూడా అడ్జస్ట్ చేసుకోండి కాసేపు. ఓకే, పవన్ కళ్యాణ్ వెళ్ళి వాళ్ళ అత్తయ్య గారితో మాట్లాడుతున్నాడు. అత్తారింటికి దారిది 2. అత్తారింటి దారి 2 స్టార్ట్ చేద్దాం అంటే కొంచెం మీరు గట్టిగా క్లాస్ కొడితే స్టార్ట్ చేసేద్దాం. ఒకసారి మ్యూజిక్ ఆఫ్ చేయం. సో పవన్ కళ్యాణ్ వెళ్ళి ఏంటి కంటి కనిపించే సీరియస్ తో బయటికి కమ్మని యుద్ధం చేస్తాం అప్ప, బయటికి కమ్మని యుద్ధం చేస్తాం. నువ్వు నవ్వినా సరే నువ్వంటే మాకు చాలా ఇష్టం అంతా, అందుకే ఇంట్లో గది, అందులో పెద్ద టీవీ, దానికోసం రిమోట్ నీకోసం అలాగే ఉంచేస్తాం అంతా, అలాగే ఉంచేస్తాం. నువ్వు ఒక్కసారి టీవీ రిమోట్, టీవీలో నీకు ఎన్ని కామెడీ షోస్ వస్తాయో, ఎన్ని మంచి ప్రోగ్రామ్స్ వస్తాయో చూపిస్తా. ఎప్పుడో ఓ సీరియల్ బాగుందని చెప్పిన పాపానికి ఇంకా ఏడుస్తున్నావు అవుతా, ఏడుస్తున్నావు. ఇంకా ఈ ఏడుపు కూడా సీరియల్ భరించడం వాళ్ళ కాలు. కుదిరితే క్షమించు, లేదంటే శిక్షించు, కానీ మాకు కూడా టీవీ చూడండి గుర్తించొస్తా, దయచేసి గుర్తించు. ఏదో అన్నారు. ఏంటండి అలా ఒకటేనా? ఆవిడ అచ్యుత కుమారి గారు, అచ్యుత కుమారి గారు మేడం వచ్చేసి. అంటే ఎందుకంటే నా దగ్గర బొట్టు లేదండి, ఇంటికి వెళ్ళి చెప్పడానికి. సూపర్. ఓకే మేడం గారు, కుమారి గారు మీరు ఒకరిని పిలవండి. ద్రాక్షణ్య వాళ్ళు ఎవరైనా తెలుసా అండి? మేడం గారు మిమ్మల్ని కూడా అడిగేదా ఒకటే అండి, ఎవరైనా ఒకరు పిలవండి. నన్ను అయితే పిలవమాక అంటున్నారు. మేడం గారు మీ పేరు? బుజ్జి గారు పిలిచారు ఇక్కడ. అందరినీ తోసేసేసి మీరు రారా, ఒకసారి రండి. పర్లేదు, ఏం కాదు వచ్చేసి. మరి అందరూ అంటే వస్తారా అండి? మేడం చెబుతారు. సో ఇంకా బుజ్జి గారు మీకు ఇంకెవరైనా పిలవాలనిపిస్తే పిలిచేయండి వాళ్ళని కూడా. పెళ్లి కూతురు అమ్మగారు ఎక్కడున్నా ఇక్కడికి రావాలి. శ్రీలక్ష్మి గారు మీరు మొబైల్ వీడియో బాగా తీస్తారంట అండి, ఆ వీడియో తీయడం ఆపేసి. ఇంకా మేడం గారు వీడియోస్ ఎవరికైనా ఇచ్చేసేయండి చక్కగా. అందరూ వచ్చేయండి ఒకసారి, ఫాస్ట్గా. ముందే చెప్తే పారిపోతారు మేడం, అందుకే చెప్పను. అవునండి, నేను చుట్టూ గిఫ్ట్ ఇస్తాను. సూపర్. సో మీరు అందరూ కూడా హ్యాండ్స్ పట్టుకోండి చక్కగా. మీ చేతిలో ఏమైనా మొబైల్ ఫోన్స్ ఏమైనా ఉంటే అలా పక్కన పెట్టేసేయండి. సో ఒక్కసారి మీరు స్టేజ్ పైకి వచ్చేస్తే మనం అందరం ఒక ఫోటో తీసుకుందాం. శ్రీలక్ష్మి గారు, బండెడ్ శ్రీలక్ష్మి రావాలి. రావమ్మ మహాలక్ష్మి కాదు శ్రీలక్ష్మి రావమ్మ 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 దేవి ఓ మంచి శ్రీదేవి వయ్యారంగా నడుచు. మీ పాట ఆపడం కోసమైనా ఆవిడ వస్తానంట. సూపర్. సో అందరూ ఒకసారి స్టేజ్ పైకి వస్తే ఒక ఫోటో దిగుదాం. కమన్ ఫాస్ట్గా స్టేజ్ పై. మేడం పెళ్లి కొడుకు అమ్మగారు త్వరగా రావాలి. మీరు చెప్పండి. సో వచ్చారా? ఒక ఫోటో దిగేద్దాం స్టేజ్ పైకి వచ్చేయండి. ఎవరు తప్పిపోకుండా ఒకరి హ్యాండ్ ఒకరు పట్టుకోండి, ఓకేనా? సాహిత్య గారు ఎక్కడున్నారు? సాహిత్య గారు కనిపించారా మీకు? ఎవరికైనా కనిపించారా సాహిత్య గారు?
కనిపిస్తే అవన్నీ స్టేజ్ పైకి రమ్మని చెప్పండి. అందరూ వచ్చారా? ఇంకెవరైనా మిస్ అయ్యారా మన దాంట్లో? స్మైల్ ప్లీజ్. మీ టూత్ పేస్ట్ లో ఉప్పు పప్పు ఉన్నా లేకపోయినా నవ్వండి. కెమెరా వైపు చూసి నవ్వండి. అంత సీరియస్ గా చూడకండి. హ్యాపీగా ఆగండి 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 ఆగండి. అమ్మా అయిపోయింది అయిపోయింది, నేను వెళ్ళిపోతా. ఆగండి. వచ్చే 5 నిమిషాలు కూడా కాలేదు, నేను వెళ్ళిపోతాను. ఆగండి ఆగండి మేడం. ఇంకా మీకు చాలా ఉన్నాయి మేడం. అచ్చి బాబాయ్ గిఫ్ట్స్ అంటున్నారు కానీ ఆగండి. మేడం గారు ఒకసారి నేమ్స్ అందరి కోసం. నేమ్స్. గచ్చిబౌలి అంటే చాలా దూరమే. అమ్మో, ఒక 2 days పట్టిందా? 3 days. మేడం గారు ఇన్వాల్వ్ అయిపోయారు, జీవించేస్తున్నారు. సూపర్. మేడం మీ ఫేవరెట్ హీరో ఎవరు? మహాసేన ప్రభాస్ గారు. సుజాత మచిలీపట్నం. 2 నిమిషాలు. చిరంజీవి. ఇక్కడ కూడా చిరంజీవి గారు అంట. మేడం గారు ప్రేమలత. నా పేరు ఎర్రగడ్డ నుండి వచ్చాను, మాకు మెంటల్ లేదు. అంటే ఎర్రగడ్డలు ఉన్న వాళ్ళందరికీ నోట్ దిస్ పాయింట్ ఎవరు అన్నారు. మేడం మీ ఫేవరెట్ హీరో? మా ఆయన. సార్ పేరేంటండి? మీరు మరీ బిస్కెట్ అన్నారు కండి, ఏదో చాక్లెట్ అన్నా పర్లేదు కానీ. అప్పారావు. సూపర్. అప్పారావు గారి కోసం ఒకసారి గట్టిగా క్లాప్స్ అండి. సూపర్ 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 సూపర్. మీ అందరి నేమ్స్, అందరి ఫేవరెట్ హీరోలు అడిగాను అనుకోండి, నాకు తెలిసి నాకు కూడా మా ఆయనే అంటారు నాకు తెలుసు. ఓకేనా? సో మీరు అందరు కూడా హ్యాపీగా రిలాక్స్ అయ్యి హ్యాపీగా కూర్చోండి. ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్ చూద్దాం. ఓకేనా? సో అందరు కూడా రిలాక్స్గా కూర్చోండి.